హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బాయ్స్ 46. ఈరోజు మనం తీయబోతున్న వీడియో ఏంటంటే విలన్ నింజా పార్ట్ 2. మీరైతే పార్ట్ 1కి సపోర్ట్ అంతగానం చేయలేదు కాబట్టి పార్ట్ 1 చూసి సపోర్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి ఈ వీడియో చూడండి. దీనికి కూడా సేమ్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పద. గట్టిగా నేను ఆ మాస్టర్ ఎందుకు అలా చేస్తున్నాను? నన్ను నా ఇద్దరు అన్నయ్యగా మార్నింగ్ ఇస్తున్నాడు కానీ నాకు అసలు ఏం చేయట్లేదు. నేను దేనికి పనికిరానా? ఏదో గంగలో దొరికి చనిపోతా. అరే నిన్ను కూడా చెప్తాను కొడుకు తనవేశాడా? నన్ను కూడా అంతే తనవేశాడు. నేను అప్పుడు 160 ఉంది. ఏమైనా రేంజ్ ఉందా? చాలా ఉంది. నేను నరకాలనుంది. నా ఇద్దరు అన్నయ్యకమో అన్నీ ఇస్తున్నాడు కానీ నాకైతే ఏమి ఇవ్వట్లేదు. నేను కొన్ని పాల్స్ ఇస్తాను అని నరికిద్దాం. ఇంకా మీ అన్న నరికిద్దాం. మా అన్నయ్యని నరికేయాలని ఓకే, వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. మా ఇద్దరు అన్నయ్యలు అసలు నా గురించి ఏం ఆలోచించలేదు. వాళ్ళని కూడా నరికేద్దాం. సరే ఫ్రెండ్స్, టెలిపోర్ట్. నీకు పవర్స్ ఉన్నాయి. నా సీక్రెట్ బేస్ నీకు ఇక్కడ ట్రైన్ చేస్తాను, ఓకేనా? నీకు స్వాట్ ట్రైనింగ్ ఇస్తా. అదే నాకు చెప్తా. ఓకే, ఆ మాస్టర్ నన్ను అందుకే తీసేశాడు. మా ఒక పెద్ద అన్నయ్య చేస్తాడు. నా స్వాడ్, ఇది నా స్వాడ్. నేను ట్రైన్ చేస్తా. అట్లా నీకు కూడా కొంత స్వాడ్ వస్తుంది. నీకు స్వాడ్ కావాలి కదా? ట్రైనింగ్ స్వాడ్. ఇది నేను ట్రైన్ ఫాస్ట్గా అయినా చేస్తున్నాను కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మాస్టర్ కావద్దు. ఈ మూవ్ నీకు మూవ్ నేర్పిస్తాను. ఈ మూవ్ నీకు చాలా ఇంపార్టెంట్. ఇదిగో ఇదేంటంటే ఫ్లేమ్ బ్రీతింగ్ ఫస్ట్ ఫామ్ అన్నా ఇంకోయర్. ఫ్లేమ్ బ్రీతింగ్ ఫస్ట్ ఫ్రమ్ అన్నోన్ ఫైర్. కరెక్టే. ఇప్పుడు నీకు సెకండ్ ఫామ్ చూపిస్తా, ఓకేనా? ఓకే చూపించండి, కానీ ఇది కొంచెం పెద్దగా ఉంటా బా. ఇది సెకండ్ ఫామ్ ఇంకో నెక్స్ట్ ఫామ్ చూపిస్తుందా? ఎన్ని ఫామ్లు ఇప్పటికి చాలా లాగైతుంది. యూనిఫామ్ చెప్తా కొంచెం టైం. ఇప్పుడు నేను చెప్పిన 2 ఫామ్స్ ప్రాక్టీస్ చేయి. మాస్టర్ ఇక్కడ పడుకోవచ్చా? నాకు చాలా నిద్ర వస్తుంది. పండుకుంటే దీంతో వాటి కూర్చుతాం మరి. ఓకే 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 వీళ్ళతో పెట్టుకోండి. సరే నేను తప్పు చేశాను. ఇంకోటేమో గుడ్ జాబ్. నేను అంతా చూసా. నీకు థర్డ్ ఫామ్ చూపిస్తుందా? రివెంజ్ ఉందా నీకు? చాలా నేర్చుకోవాల్సిందే. ఈ ఫామ్ నేర్చుకుంటానంటే దండ బ్రీతింగ్ ఫస్ట్. కాదు ఇప్పుడు ఈ మూడ్ ప్రాక్టీస్ చేయి, పర్ఫెక్ట్గా రావాలి. నిన్ను చూస్తూనే ఉంటానా? థర్డ్ ఫామ్ నేర్చుకో.
చెప్తున్నా, మంచిగా నేర్చుకో. హర్ష, గుర్తుపట్టావా వాయిస్? నీ అన్నని. అసలు నువ్వేం పని చేస్తున్నావో తెలుసా? తెలుసు. ఎక్కడున్నావురా? ఈ పని మాస్టర్కి చెప్తా. చెప్పు. చెప్పుకొని చూడరా. అసలు ఎక్కడున్నావు? రా నువ్వు కూడా నేను నీకు కనిపించరా? అరే నాకు తెలిసి ప్రాంక్ చేస్తాను, నేను ఎంత నమ్మాలి? నేను ముగ్గురు అని కావాలి. నీ డైలాగ్ గుర్తుందా? చిన్నప్పుడు నాన్న చెప్పింది. ఏంటి? చెప్పురా. నీకోసం అంతేనా? ఇప్పుడైనా గుర్తొచ్చానా? మరి నువ్వు చేస్తున్న పని ఏంటి? కానీ ఆ మాస్టర్ మిమ్మల్ని బాగా మంచిగా చూస్తున్నట్టు అని అసలు నన్ను ఏమి నేను వాని మీద ఏదో ఒకటి తీసుకొని తీస్తా. షట్, వీరు మాట్లాడలేదు. ఈ విషయం చక్కన మాస్టర్ చెప్పాలి. మనం ప్రిపేర్ అవ్వాలి బ్యాటింగ్కి. వీడిని ఎవరు ట్రైన్ చేస్తున్నట్టున్నా. ఇంకా వెళ్తా. వర్రా నువ్వు. అన్నా అన్నా అన్నాని చూడాలని ఉండే. బ్యాటింగ్ చేయబోతున్నా. నేను అంటిపిచ్చేస్తే నీకు మంచి స్కోర్ తీస్తా. ఓకే దా. Oh shit, నేను ఫ్లాష్ ఇంకోసారి ఇట్లా పని చేస్తే ఓకేనా? దీంతో ట్రైన్ చేసుకో. దీంతో ఇప్పుడు నీకు చెప్పిన 3 ఫార్మ్స్ దీంతో నేర్చుకో. హర్ష, చెప్పండి మాస్టర్. మాస్టర్ కాదు, అన్న. నేను ఒకసారి చూడాలి. అన్నా ఇక్కడున్నావా? ఆ 2 చేతులతో నువ్వు బీస్ట్ బ్రీతింగ్ నేర్చుకోవచ్చు. ఆ చెత్త నా కొడుకు నీకు నేర్పాడు కానీ నేను నేర్పిస్తా. ఇప్పుడు నీ రెండు చేతులలో ఉన్న నన్ను ఎందుకు చెప్తున్నావా? ఎక్కడున్నా వస్తావు? అన్నయ్య రారా, ఎక్కడున్నావురా? ఇది చూడాలని ఉంది. రాదు చాలా రోజులు. నీ పక్కనే ఉన్నా, నువ్వేం టెన్షన్ పడు. ఓకే. ఇప్పుడు ఈ కట్టని పైనకి లేపు. ఇప్పుడు ఆ స్వాటిని కూడా పైనకి లేపు. స్ట్రేట్గా. ఎలా స్ట్రేట్గా చెప్పవా? ఇంకో ఇదిగా. నువ్వు ఇన్విజిబుల్ అయినావు, నాకు ఇదిగా అని చెప్తాను. సరే, నీ షోల్డర్కి స్ట్రేట్గా పెట్టు. ఇప్పుడు ఆ రెండింటిని రప్ప కోసినట్టు కోసే. అది నీ బీస్ట్ బ్రీతింగ్ ఫస్ట్ ఫామ్.
ద బీస్ట్ బ్రీతింగ్ ఫస్ట్ ద చేంజ్. అన్నా, అరే నవ్వులు కాదురా, నీకంటే మా మాస్టర్ చెప్పిందా మంచిగా ఉంటుందిరా. అబ్బా ఇప్పుడు చెప్పు. అన్నా బాయ్. అన్నా అన్నా